అలా తన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ప్రజా చైతన్యమే లక్ష్యంగా పాటుపడే ప్రజానాయకుడు మన సిబిఎన్ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రిగా విధులు చేపట్టి ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతి నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రైతుల ప్రగతి కోసం పాటుపడేలా చర్యలు చేపట్టడం కాకుండా నదులను అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ రైతులకు జలధాతగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో ఒక తండ్రి ఎలా అయితే తన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని పరితపిస్తాడో, అలా మన బాబుగారు కన్న కలలలో ఒకటి మన హైదరాబాద్ హైటెక్